హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. నేను మీ మహేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్. లాస్ట్ వీడియోలో మనం బీటెక్ 4th ఇయర్ రోడ్ మ్యాప్ చూసాము. ఈ వీడియోలో బీటెక్ 3rd ఇయర్ రోడ్ మ్యాప్ నేను చెప్పబోతున్నాను. దిస్ ఈజ్ స్పెషల్లీ ఫర్ బీటెక్ స్టూడెంట్స్. ఈ సిరీస్ మొత్తం కూడా వీడియోలోకి వెళ్లే ముందు, ఒకవేళ మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. సో కమింగ్ టు ద బీటెక్ 3rd ఇయర్ రోడ్ మ్యాప్, ఇట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ ఇన్ యువర్ బీటెక్ కెరియర్. ఎందుకంటే యూ హ్యావ్ కంప్లీటెడ్ 2 years ఆఫ్ యువర్ బీటెక్ అండ్ ఇంకొక 2 years మిగిలి ఉన్నాయి. యూ హ్యావ్ టు ప్లాన్ కరెక్ట్లీ. దీస్ 2 years మీన్స్ 3rd ఇయర్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి 3rd ఇయర్ లో నువ్వు ఏం చేయాలి, ఐ మీన్ నెక్స్ట్ 4th ఇయర్ కోసం, లేకపోతే జాబ్స్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే ఒక బిజినెస్ పెట్టాలనుకుంటే దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్టార్ట్అప్ పెట్టాలనుకుంటే దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో కమింగ్ టు ద ఫస్ట్ థింగ్, ఈ బీటెక్ 3rd ఇయర్ లో ఉన్నప్పుడు నువ్వు ఒక 3 P's గుర్తుపెట్టుకోవాలి. త్రీ పీస్ గుర్తుపెట్టుకోవాలి. అవేంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్స్. సో అదేంటి, బీటెక్ ఫైనల్ ఇయర్ లో కదా మినీ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్ ఉంటాయి. 3rd ఇయర్ గురించి చెప్తున్నాం ఏంటి అంటే, సో ఎస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. బీటెక్ ఫైనల్ ఇయర్ లో మీరు ప్రాజెక్ట్స్ చేస్తారు, మార్క్స్ కోసం చేస్తారు. అది కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు మీరు బీటెక్ 3rd ఇయర్ లో ఉన్నప్పుడే నువ్వు ఏదైతే ఫీల్డ్ లో సెటిల్ అవ్వాలనుకుంటావో, నీకు ఏదైతే జాబ్ కావాలనుకుంటావో, నీకు ఏదైతే హై ప్యాకేజ్ కావాలనుకుంటున్నావో, ఆ ప్యాకేజ్ కోసం నువ్వు 3rd ఇయర్ లో స్కిల్స్ నేర్చుకొని ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చేయాలి. ఓకే, సో వన్ థింగ్ ఐఎమ్ సేయింగ్, డోంట్ బై ద ప్రాజెక్ట్. నీకున్న స్కిల్స్ తోని నువ్వు సొంతంగా ప్రాజెక్ట్ చేయాలి. ఓకే, అమీర్పేటలోనో ఎక్కడో వెళ్తే ట్రయల్ మస్తు దొరుకుతాయి, అవి తీసుకురావద్దు. ఓకే, ఓన్ గా నీకున్న స్కిల్స్ తోని, నీకు లేకపోతే నేర్చుకోనైనా సరే నువ్వు అది చేయాలి, తప్పితే కొనుక్కరావద్దు. సో మస్ట్ రిమెంబర్ థింగ్, బీటెక్ 3rd ఇయర్ లో నువ్వు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే, ఒక ప్రాజెక్ట్ ఖచ్చితంగా చేయాలి, అలాంగ్ విత్ a virtual internship in BTech 3rd year first semester and 3rd year second semester. So if you want internship links, comment internship. నేను internship links మీకు ప్రొవైడ్ చేస్తాను, along with your email ID నాకు కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి పర్సెంటేజ్. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ కెరియర్. చాలా మంది యూట్యూబర్స్ మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారు. ఏంటి అంటే, పర్సెంటేజ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, పీస్ ఆఫ్ పేపర్ కెనాట్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ అని బిస్కెట్లు వేయడం, మోటివేషన్ ఇవ్వడం తప్పితే వాళ్ళకి రియాలిటీ తెలియదు. వాళ్ళు ఎక్కడనో స్క్రిప్ట్ తీసుకొని వస్తారు, చదువుతారు, అంతే తప్పితే ఆ యూట్యూబర్స్ కి తెలియదు ఏంటి అంటే బీటెక్ లో ఏం జరుగుతుంది. యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నేను బీటెక్ లో ఏం జరుగుతుందో నేను చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను, పర్సెంటేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా కంపెనీస్, మా టైమ్స్ లో నేను బీటెక్ కంప్లీట్ చేసిన టైంలో చాలా కంపెనీస్ ఏంటి అంటే, ఒక బీటెక్ స్టూడెంట్ కి 60%, 65% ఉంటే ఇంటర్వ్యూకి పిలిచేవాళ్ళు. బట్ ఇప్పుడు పొజిషన్స్ అలా లేవు. యూ షుడ్ హ్యావ్ 70%. ఇంటర్వ్యూ కాల్ రావాలంటే నీకు 70% ఉండాలి. సో ఐ నో దట్ పెయిన్. ఓకే, 70% లేకపోతే నిన్న కొన్ని కంపెనీస్ ఇంటర్వ్యూకి పిలవలేదు నన్ను. ఆ టైంలో ఐ హ్యావ్ 69.5%. బికాస్ ఆఫ్ దట్ 0.5% నేను చాలా ఇంటర్వ్యూస్, టాప్ కంపెనీస్ ఇంటర్వ్యూస్ నేను మిస్ అయ్యాను. అందుకే చెప్తున్నాను, అప్పుడు పరిస్థితుల్లోనే 70 కొన్ని కంపెనీస్ కి అడిగారు, టాప్ కంపెనీస్ మాత్రమే. బట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మాత్రం ఈ 70% అనేది ప్రతి కంపెనీకి అడుగుతున్నారు. ఓకే, ఆల్మోస్ట్ 70%, 80% ఆఫ్ కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ 70% CGPA. ఓకే, 7% అబోవ్ ఉండే విధంగా చూస్తున్నారు. కాబట్టి యూ హ్యావ్ టు టార్గెట్ ఫర్ 7.5 CGPA ఆర్ 75% మార్క్స్ కోసం నువ్వు ట్రై చేయాలి. సో ఫైనల్ ఇయర్ లో ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఆ ప్రాజెక్ట్స్ లో 90%, 95% మార్క్స్ నువ్వు ఈజీగా గెయిన్ చేయొచ్చు. అలా ఈజీగా గెయిన్ చేయాలి అంటే నువ్వు 3rd ఇయర్ లో మంచి రియల్ టైం ప్రాజెక్ట్ చేసి, సో
రెడీగా ఉంటే బీటెక్ ఫైనల్ ఇయర్ మినీ ప్రాజెక్ట్ మేజర్ ప్రాజెక్ట్ చేసినప్పుడు యూ కెన్ స్కోర్ 95% above in projects. That will be help to get 75% and above. So I am clearly saying there is no thought of marks cannot decide your career అనేది మీరు పెట్టుకోకండి. ఎందుకు అంటే అది 100లో ఒకరికో ఇద్దరికో వర్కౌట్ అవుతుంది. యాజ్ ఏ కామన్ పర్సన్ గా, యాజ్ ఏ కామన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా లేకపోతే లెక్చరర్ గా నేను మీకు చెప్పేది ఏంటి అంటే పర్సంటేజ్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ యువర్ ఇంటర్వ్యూ ప్రాసెస్. కాబట్టి ఆ పర్సంటేజ్ వచ్చే విధంగా చూసుకోండి. యూట్యూబర్స్ చెప్తానే ఉంటారు, నమ్మకండి, అది ఒక్కరిద్దరికి వర్కౌట్ ఉంది అంతే. ఓకే, నెక్స్ట్ థర్డ్ పి వచ్చేసి ప్లాన్ యువర్ ఎవ్రీ డే. ఈ థర్డ్ ఇయర్ లో ఉన్నప్పటి నుంచి నువ్వు ప్రతి రోజుని ప్లాన్ చేసుకోవాలి. ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, నా కెరియర్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నువ్వు థర్డ్ ఇయర్ లో ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే నీ బీటెక్ 2 years అయిపోయి ఉన్నది. అండ్ ఆ 2 years లో నువ్వు చాలా మిస్టేక్స్ చేసి ఉంటావు. బీటెక్ జాయిన్ అయిన తొందరలో కావచ్చు, లేకపోతే బీటెక్ జాయిన్ అయిన ఎక్సైట్మెంట్ లో కావచ్చు, బ్యాక్లాగ్స్ ఉంటాయి, లేకపోతే పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. అవన్నీ కవర్ చేసుకోవడానికి నీకు ఈ థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. ఓకే, కాబట్టి ప్లాన్ యువర్ ఎవ్రీ డే. రేపు ఏం చేయాలనేది ఈ రోజు నైటే డిసైడ్ చేసుకో. రేపు ఏం చదవాలనేది ఈ రోజు నైటే డిసైడ్ చేసుకో. ఫ్యూచర్ ప్లాన్ చేసుకో. ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకో, ఒక మిడ్ టర్మ్ గోల్ పెట్టుకో, ఒక షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకో. అంటే నీకున్న గోల్ నే డివైడ్ చేయని చెప్తున్నాను. కొత్త గోల్స్ ఏం పెట్టుకోవద్దు. నీకు ఆల్రెడీ గోల్ ఉంది, దానికోసం నేను షార్ట్ టర్మ్ గా ఏం చేయాలి, ఈ 2 నెలలు ఏం చేయాలి, తర్వాత ఈ 6 months ఏం చేయాలి, ఈ సెమిస్టర్ లో ఏం చేయాలి, లేకపోతే ఈ ఇయర్ లో ఏం చేయాలి, ఈ 3 years నేను ఏం చేయాలి, 2 years ఏం చేయాలి, థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ రోడ్ మ్యాప్ నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, మీరు వెళ్ళి ప్లే లిస్ట్ లో చూడొచ్చు. ఓకే, కాబట్టి ఎవ్రీ డే యూ హ్యావ్ టు వర్క్ ఫర్ యువర్ హై ప్యాకేజ్ జాబ్ కావచ్చు, హై ప్యాకేజ్ స్కిల్స్ కోసం కావచ్చు. ఎవ్రీ డే యూ హ్యావ్ టు వర్క్, నో కాంప్రమైజ్. ఈ 2 years మీరు కాంప్రమైజ్ కాకుండా స్టడీ చేయండి. ఈ 2 years మీరు కాంప్రమైజ్ కాకుండా ప్లాన్ చేయండి. 20 lakhs, 24 lakhs, 30 lakhs వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు 2 years కష్టపడ్డ తర్వాత కూడా. సో ఫస్ట్ 2 years ఆల్రెడీ గాన్, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఈ 2 years మీరు మంచిగా ప్లాన్ చేసుకోండి, మంచి ప్యాకేజ్ తోని లైఫ్ లో సెటిల్ అవుతారు. సో ఒకవేళ మీకు ఇంకా ఏమైనా థాట్స్ ఉంటాయి, ప్లాన్ ఫర్ గేట్. సో గేట్ కోసం కానీ, క్యాట్ కోసం కానీ, ఎస్ఎస్సి, సిజిఎల్ ఎవ్రీ ఇయర్ ఈ నోటిఫికేషన్ వస్తుంది. గేట్ అయితే ఆగస్ట్ లో వస్తుంది, క్యాట్ అయితే జూలైలో వస్తుంది, ఎస్ఎస్సి, సిజిఎల్ ఎవ్రీ ఏప్రిల్ లో మీకు వస్తుంది. గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేయడానికి, ఫ్యూచర్ లో ఎన్ఐటి, ఐఐటి లాంటి కాలేజీలో సెటిల్ కావడానికి, క్యాట్ అయితే మీరు మంచి యూనివర్సిటీల్లో ఎంబీఏ చేయడానికి యూజ్ అవుతుంది. సో దానికి మీరు ఏంటి, బీటెక్ అయిపోయిన తర్వాత ప్లాన్ చేయొద్దు, థర్డ్ ఇయర్ ఉన్నప్పుడే ప్లాన్ చేసుకోవాలి. దానికోసం నువ్వు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి, యాప్టిట్యూడ్, రీజనింగ్. ఓకే, సో ఎనీ ఇంటర్వ్యూ దట్ ఈస్, నేను ఆల్రెడీ 4th year రోడ్ మ్యాప్ చెప్పినప్పుడు కూడా నేను క్లియర్ గా చెప్పాను, యాప్టిట్యూడ్, రీజనింగ్, జీకే వెరీ ఇంపార్టెంట్. యాప్టిట్యూడ్, రీజనింగ్ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ వెళ్ళినా దిస్ విల్ బి వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలంటే, నువ్వు తెలుగులో ఎలా మాట్లాడుతున్నావు ఫ్లూయెంట్ గా, ఇంగ్లీష్ లో కూడా అలాగే మాట్లాడే విధంగా ఉండాలి. దానికి బీటెక్ 4th year అయిపోయిన తర్వాత ప్రిపేర్ అయితే 1 month 2 months స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ పోతే అది రాదు. నువ్వేం చేయాలి, బీటెక్ థర్డ్ ఇయర్ లో ఉన్నప్పటి నుంచే ఇంగ్లీష్ లో ఫ్లూయెన్సీ రావడానికి ప్లాన్ చేసుకోవాలి. ఓకే, షెడ్యూల్ చేసుకోవాలి. డైలీ ఒక ½ an hour, 1 hour, 10 minutes, 20 minutes యూ హ్యావ్ టు స్పెండ్ ఫర్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ యాప్టిట్యూడ్, రీజనింగ్ నేను చెప్పాను. ఏ ఇంటర్వ్యూ అయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఫస్ట్ ఎగ్జామ్ విల్ బి ఆర్ first test will be an aptitude and logical reasoning. Okay, మీ capability చెక్ చేయడానికి. And try something new in third year only. 4th year లోకి వెళ్ళి నేను స్టార్ట్అప్ పెడతా, బిజినెస్ పెడతా అంటే అప్పటికప్పుడు మనకు ఐడియాస్ ఉన్నా కూడా ఆ ఎన్విరాన్మెంట్ సహకరించదు. ఎందుకంటే కాలేజీలో ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఇంట్లో నుంచి జాబ్ ఏంది అంటారు. సో కాబట్టి నువ్వు ఏదైనా స్టార్ట్అప్ కానీ, బిజినెస్ కానీ ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఎప్పుడు ట్రై చేయాలి, థర్డ్ ఇయర్ లోనే ట్రై చేయాలి.
4th ఇయర్ పోయినాక ట్రై చేయడం అన్ని కుదరదు. ప్రాజెక్ట్స్ ఉంటాయి, మినీ ప్రాజెక్ట్ ఉంటుంది, మేజర్ ప్రాజెక్ట్ ఉంటుంది, ప్లేస్మెంట్స్ వస్తుంటాయి, ఇంట్లో నుంచి ప్రెజర్ ఉంటుంది ప్లేస్మెంట్ లో సెలెక్ట్ అయ్యావా అని చెప్పేసి, ఎంత ప్యాకేజ్ వచ్చిందని చెప్పేసి. కాబట్టి ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే నువ్వు ఎప్పుడు ట్రై చేయాలి? 3rd ఇయర్ లో ఉన్నప్పుడే ట్రై చేయాలి. నీ ఐడియాని షార్ప్ చేసుకోవాల్సిన టైం వచ్చేసి 3rd ఇయర్ అనమాట. దీంతో పాటు నువ్వు చేయాల్సింది ఏంటి? content creation on social media. So in future, after 2 to 3 years, content is going to be the king. So ఇది నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి యూజ్ అవుతుంది. ఏదైనా ఒకటి నేర్చుకో, సోషల్ మీడియా రిలేటెడ్ కంటెంట్ క్రియేషన్, యూట్యూబ్ లో వీడియోస్ చేయడం కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్, పనికిరాని రీల్స్ గురించి నేను మాట్లాడతలేను.